ప్రైజ్లార్డ్ ప్రభైన యేసు నామములో అందరి కొందరులు దేవుని వాక్యం నుంచి కీర్తనలు 84వ అధ్యాయము 4-5 వచనాలు. కీర్తనలు 84:4-5 వచనాలు. నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ గమనించినట్టయితే ఏమంటున్నాడు? కోరాగు కుమారులు దేవుని మందిరం పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉన్నారో చూపిస్తుంది ఇక్కడ ఈ వృత్తాంతం. మనము దేవుని మందిరం పట్ల ఎటువంటి వైఖరి ఉన్నాం? ఈనాడు సంఘంలో, అంటే దేవుని మందిరంలో, ఏ ఊరు పేరు అవసరం లేదు కానీ సార్వత్రిక సంఘంలో జరుగుతున్న విషయాలు ఏంటంటే, దేవుని మందిరంలో ఏం జరిగినా పట్టించుకొని విశ్వాసులు ఉన్నారు. దేవునికి సంబంధం లేని వ్యక్తులుగా చాలామంది కొనసాగుతున్నారు. ఇక్కడ అదే జరుగుతుంది. అంటే మందిరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత రక్షింపబడిన వ్యక్తిగా, అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిండు? యేసుక్రీస్తు రక్తం వలన ఎవరైతే కొనబడ్డారో వారిని రాజులైన యాజగుంపుగా చేసినాడు. 1 పేతురులో చూసుకున్నట్టయితే, అంటే రాజు అంటే అధికారంతో ఉండాలి, యాజకుడు అంటే దేవుని పని పట్ల మక్కువ కలిగి ఉండాలి. దేవుని సంఘంలో ఈనాడు వస్తోళ్ళు వస్తురు, పోయేటోళ్ళు పోతురు, ఎవరు రాకున్నా మనకు పట్టలేదు, వచ్చినా మనకు పట్టలేదు అనే ఈ దౌర్భాగ్యకరమైన స్థితిలో మనం ఉన్నామంటే అర్థం ఏమిస్తుందంటే, దేవుని కంటే ఎక్కువ లోకము వైపు మనం మొగ్గు చూపుతున్నాం. మన చూపు, మన దృష్టి, మన మనసు లోకం మీద ఉంది. ఈనాడు చాలా మందిలో చూస్తే పేరు సంపాదించుకుందామని, ధనం సంపాదించుకుందామని, మంచోడు అనిపించుకోవాలని లోకంలో పరిగెడుతున్నాడు. వారానికి 168 గంటల్లో ఆదివారం 3 గంటలు మందిరంలో గడిపేంత స్థితి కూడా స్థిమితంగా లేదు. మందిరంలో ఎన్నోసార్లు బయటకు లేచి వెళ్ళేటోళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళని ఇక్కడ చూస్తే వీరు ఏమంటున్నారు? కోరాగు కుమారుల యొక్క దృష్టి ఎట్లుంది? నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు అంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో, నా జీవితంలో ధన్యకరమైన స్థలము ఏదైనా ఉందంటే దేవుని యొక్క మందిరము, ఆయన మందసము, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క ముఖకాంతి ఉండే స్థలం మాత్రమే. దాని కొరకు మనం వదిలేసుకొని మనము అటు ఇటు పరిగెడితే దాని వలన మనకు లాభం లేదు. ఇక్కడ ఒక చక్కని మాట, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అంటున్నారు. అసలు దేవుడు మనిషిని సృజించడానికి గల కారణం ఏంది అంటే, ఆయన మహిమ కొరకు సృజించినాడు. మనము మందిరంలో ఉన్నప్పుడే ఆయన స్తుతించగలుగుతాం. బయట ఉన్నప్పుడు మనకు నచ్చినవి, మనకు తోసినవి పాడుకొని మాడుకొని లోక సంబంధమైన మాటల్లో ఉంటాం. మందిరంలో ఉన్నప్పుడు దేవుని సంబంధమైన మనసుగా ఉంటుంది. కోరాగు కుమారులు అది ఎరిగినారు, అందుకే మందిరంలో నివసించుట ధన్యత అంటున్నారు. ఇంకా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. మనం దేవుని వలన బలం పొందుతున్నామా? ఇది ప్రాముఖ్యమైన విషయం. కొందరు డబ్బు బలం చూసుకుంటున్నారు, కొందరు కులం బలము, కొందరు మంద బలము, ఇంకేవేవో చూసుకుంటున్నారు. కానీ ఇవన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని వలన బలం పొందే స్థితి. ఇది ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో పరిస్థితులు, సమస్యలు వస్తాయి, రావని కాదు. వాటన్నిటిలో విడిపించే సామర్థ్యుడు మన ప్రభువు అని గుర్తుపెట్టుకోవాలి. శద్రక్ మేషక్ అబేద్నెగోలకు అగ్నిగుండంలో వేసే సమస్య వచ్చింది, కానీ దాని నుంచి తప్పించే దేవుడు. అందుకే దానియేలు 2:17లో శద్రక్ మేషక్ అబేద్నెగో ఒక చక్కని మాట అన్నారు, రాజా ఇందును గురించిన ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు, మా దేవుడు రక్షించుటకు సామర్థ్యుడు, ఇలా రక్షించకపోయినా. ఇది ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ. నాకు పిల్లలు ఇస్తే నేను మందిరానికి వస్తాను, నాకు డబ్బులు ఇస్తే మందిరానికి వస్తాను, నాకు రోగం పోతే మందిరంలో ఉంటా. ఇవి కాదు దేవుని దగ్గర పెట్టాల్సిన కండిషన్. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీ సేవలో ఉంటా, ఇచ్చినా ఇవ్వకపోయినా నీ మందిరంలో ఉంటా, ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్ను స్తుతిస్తా, నిన్ను ఆరాధిస్తా, నిన్ను ప్రార్థిస్తా అని ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే ఆయన ఖచ్చితంగా మనకు బలం ఇచ్చేవాడు అయినాడు. మన సమస్యల్లో, మన పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితులు ఏ వచ్చినా వాటన్నిటిలో మనల్ని పోషించేవాడు అయినాడు. ఏలియాను కేరేతు వాగు దగ్గర ఉంటే కాకులతో ఆహారం ఇచ్చిన దేవుడు. ఎంత సామర్థ్యం ఉంది! కాకులు రొట్టెను ఎత్తుకపోతాయి, లేకుంటే మాంసం ఎత్తుకపోతాయి, కానీ ఏలియా దగ్గరకు తీసుకురాబడ్డాయి అవన్నీ. ఎంత ప్రేమ ఉన్నది చూడండి. నా పరిస్థితి ఏదో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలనో తెలుసు, ఏమి ఇవ్వాలనో తెలుసు. దాని కొరకు ప్రభు దగ్గర కూర్చొని కన్నీరు గారుస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థన చేస్తూ ఆయన మందిరంలో ఉండేవారమండి. ఏమి ఆశీర్వాదం వస్తలేదు, నేను మందిరం మానేసుకుంటా, మందిరానికి ఏం లాభం లేదు అనే ఇలాంటి అజ్ఞాన సంబంధమైన మాటలు మనం విన్నప్పుడు వాటి నుంచి దూరం కావాలి, దేవుని వైపు. కోరాగు కుమారులు వారి మందిరాన్ని ప్రేమించిన కారణాన వారు వరదలతో వచ్చినారు. ఉదయకాలం మనం అట్లున్నామా లేమా చూసుకొని దేవుని వైపు వెళ్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము కూడా నిజంగానే నీ మందిరం పట్ల అనేక సార్లు పట్టింపు లేకుండా వివరిస్తున్నాం, దయతో క్షమించండి.
నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు, నీ వాళ్ళ బలమందు వారు ధన్యులు అంటున్నాం. నీ మందిరంలో నివసించుటకు నీ వలన బలం పొందుట కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.